హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. నేను ఈరోజు ఒక పాట్‌లక్‌కి వెళ్తున్నానండి. ఆ పాట్‌లక్‌కి వచ్చే వాళ్ళందరూ కూడా స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్. సో పాట్‌లక్ కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ, కెసిన్ ఫ్రీ కేక్ అనేది రెడీ చేస్తున్నానండి. నేను మా పాపకు ఆల్రెడీ గ్లూటెన్ ఫ్రీ, కెసిన్ ఫ్రీ డైట్ ఫాలో అవుతాను. అక్కడికి వచ్చే వాళ్ళలో కూడా చాలామంది పిల్లలకి గ్లూటెన్ ఇవ్వరు, కొంతమంది డైరీ కూడా ఇవ్వరు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎటువంటి షుగర్ కానీ పాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కేక్ రెడీ చేస్తున్నాను. సో ఈ కేక్ కోసం నేను ఎగ్ యోక్స్ అండ్ ఎగ్ వైట్స్ రెండింటిని కూడా సపరేట్ చేసేసాను. ఎగ్ యోక్స్ని కొద్దిగా బీట్ చేసేసి అందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఆ వెంటనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ దెన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేశాను. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం పిండగానే దాని రియాక్షన్ చూడండి ఎలా ఉందో, నురగగా వచ్చేసింది. సో దీనివల్ల మన కేక్ అనేది ప్లఫీగా వస్తుందన్నమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎగ్ యోక్స్ని బాగా బీట్ చేసుకోవాలి. జనరల్లీ కేక్లో మైదా పిండి వాడతారు కదా, కానీ మైదా పిండిలో చాలా గ్లూటెన్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మైదా పిండి బదులు నేను ఆల్మండ్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండినంతా కూడా బాగా బీట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ యాడ్ చేయడానికి ఈ పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇది డేట్స్ పేస్ట్ అండి. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్ అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గింజలు లేని డేట్స్ యూస్ చేయాలండి. ఒకవేళ గింజలు ఉంటే కనుక ఆ గింజలు మొత్తం తీసేయాలి. తర్వాత ఈ డేట్స్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలలో అవి మునిగేంత వరకు హాట్ వాటర్ పోయాలి. సో కొంచెంసేపు సోక్ చేసిన తర్వాత అవి ఇలా తయారవుతాయి, అంటే మెత్తబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకుంటే మనకి ఆ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనం షుగర్ లాంటివి ఏమి వాడం కదండి. సో ఈ డేట్స్ వల్లనే మనకి ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది కేక్కి. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్ని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్లో ఎగ్ యోక్స్ అండ్ వైట్స్ సపరేట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఇవి ఎగ్ వైట్స్ అనమాట. ఈ ఎగ్ వైట్స్ అన్నిటినీ కూడా బాగా నురుగొచ్చేదాకా బీట్ చేసుకోవాలన్నమాట. సో ఎలా అంటే మొత్తం నురగనే ఉండాలి, ఇంకేం కనిపించద్దు, అంతలా దాన్ని బీట్ చేసుకొని ఉంచుకోవాలి. చూసారా ఎగ్ వైట్స్ అన్నీ ఎలా అయిపోయాయో? ఎంత బాగుందో కదా, నాకైతే భలే అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంత ఫోమ్ వచ్చేదాకా మనం బీట్ చేయడం వల్ల ఏంటంటే మన కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి ఇది హెల్ప్ అవుతుందన్నమాట. లాస్ట్లో నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. డైరీ ఫ్రీ డైట్లో మనకి గీ ఒకటే ఎక్సెప్షన్ అనమాట. పాలు, పెరుగు, బటర్ ఇలాంటివి ఏవి వాడకూడదు ఈ డైట్లో. అందుకే నేను బటర్కి బదులుగా గీ వేసాను. అలాగే ట్రేకి కూడా అంతా గీ అప్లై చేసేసుకొని దానిపైన బటర్ షీట్ వేసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచుకున్నదంతా కూడా ఇందులో పోర్ చేసేసేయాలి. కేక్ మిక్స్చర్ వేసిన తర్వాత దానిలో ఎలాంటి బబుల్స్ ఉండకూడదు. దానికోసం ట్రేన్ అంతా కూడా ఇలా చిన్నగా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఆల్మండ్ స్లైసెస్, పంకిన్ సీడ్స్, పిస్టాషియో ఇవన్నీ కూడా వేసి గార్నిష్ చేశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నటువంటి ఓవెన్లో 375 degrees పైన ఈ కేక్ని బేక్ చేశాను. 25 minutes బేక్ చేసిన తర్వాత కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ కేక్ చాలా హెల్దీ అండి. మనం ఫ్రిడ్జ్లో కనుక దీన్ని స్టోర్ చేసుకుంటే 4-5 days వరకు కూడా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.